అందరికీ నమస్కారం. అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు, మరియు గోరింటాకు ఎలా ఆవిర్భవించిందో తెలుసుకుందాము. అయితే ఆషాఢ మాసం వచ్చింది అంటే చాలు గోరింటాకు గుర్తుకు వస్తుంది. ఇక ఆషాఢ మాసం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరమంటూ పెద్దలు కోరుతూ ఉంటారు. ఇలా ఎందుకు చెప్తూ ఉంటారు అంటే, జ్యేష్ఠ మాసంలో మొదలైన వర్షాల ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. అలా తరచూ కూడా వర్షపు నీటిలో నానక తప్పదు. ఇక పొలం పనులు చేసుకునేవారు ఏరు దాటాల్సి వచ్చేవారు ఈ కాలంలో కాళ్ళు చేతులను తడపకుండా రోజుని దాటలేరు. అలాంటి సమయంలో చర్మ వ్యాధులు రావడము, గోళ్ళు దెబ్బతినడము సహజంగా ఉంటుంది. ఇక గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది. కనుకనే ఆషాఢ మాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కలకలలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో గోరింటను కోయటం వల్ల చెట్టుకు ఏమంత హాని కలగదు. పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి. ఇంకా గోరింట ఆషాఢ మాసంలో తప్పనిసరిగా పెట్టుకోవాలి అని ఎందుకంటారు? ప్రతి పండుగ శుభకార్యాల్లో పెట్టుకుంటూనే ఉంటారు కదా. మరి ఈ నెల రోజులు ఎందుకింత ప్రత్యేకత? దీని వెనుక ఉన్నటువంటి పురాణ గాథ గురించి తెలుసుకుందాము. వాళ్ళ చేతికి అలంకరణ, అందము గోరింట. యుగాలు మారినా తరాలు మారినా గోరింటాకు పెట్టుకోవడము మన సంప్రదాయము. అందుకే శుభకార్యం అనగానే పిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరి చేతిపైన అందంగా ఒదిగిపోతుంది గోరింటాకు. రెగ్యులర్గా పెట్టుకునే వారు ఉన్నప్పటికీ కూడా ఆషాఢ మాసం మరింత ప్రత్యేకము. ఈ నెలలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఆధ్యాత్మిక, ఆరోగ్యం కారణాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫ సంబంధమైనటువంటి దోషాలు ఏర్పడతాయి. అయితే గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాల బారిన పడకుండా చేస్తుంది గోరింట. ఈ ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుర్లు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింట వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తు చేస్తుంది. ఇక పుట్టింట ఉన్న మనసు, మెట్టింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షించి వేళ్ళకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి అందంగానే కాకుండా గోళ్ళు పెలుసుపారిపోకుండా గోరు చుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారము గోరింట ఆకులే కాదు, పూలు, వేళ్ళు, బెరడు, విత్తనాలు అన్నీ కూడా ఔషధాయుక్తాలే. గోరింట పొడిని ముందుగా తీసుకోవడము, గోరింటతో కాచిన నూనెని వాడటము మన పెద్దల చిట్కా వైద్యంలో ఉన్నదే. కేవలం ఆషాఢంలోనే కాదు, అట్ల తద్ది రోజున శుభకార్యాల సందర్భంలోనూ కూడా ఈ గోరింటాకు పెట్టుకోవాలి అని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా కూడా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలి అన్నది పెద్దల ఉద్దేశము. అయితే ఆషాఢంలో గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడ పడితే అక్కడ దొరికే కోండ్ల మీద ఆధారపడుతూ ఉంటారు. ఇక ఈ గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతూ ఉంటారు. వీటి వల్ల ఆరోగ్యము మాట ఉంచితే అలర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకు ప్రాధాన్యతను ఇవ్వాలి. గోరింటాకు ఆవిర్భవించడానికి ఉన్నటువంటి పురాణ కథ గురించి తెలుసుకుందాము. ఒకసారి గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటూ ఉండగా రజస్వల అవుతుంది. ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్క నేలను తాకగానే ఓ మొక్క ఉద్భవించింది. ఇక ఆ వింతను చూసినటువంటి చెలికత్తెలు పర్వతరాజుకి ఈ విషయాన్ని చెబుతారు. అప్పుడు పర్వతరాజు సతీ సమేతంగా వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది. అప్పుడు ఆ చెట్టు ఇలా అంది: పార్వతీదేవి రుద్రాంశతో జన్మించాను కాబట్టి నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది. అంతలో గౌరీదేవి చిన్నపిల్ల చేష్టలతో ఆ చెట్టు ఆకును కోయగానే వేళ్ళు ఎర్రబడతాయి. ఇక అది చూసి పర్వతరాజు దంపతులు చెయ్యి ఇలా కందిపోయింది అని కంగారు పడతారు.
అప్పుడు ఇంతలో గౌరీదేవికు ఎలాంటి హాని జరగలేదు అని చెబుతూనే ఈ రంగు చాలా బాగుంది అని అంటుంది. ఇక అప్పటి నుంచి స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా గోరింట ఉంటుంది అని వరమిస్తాడు. అప్పటి నుంచి స్త్రీలకు గోరింట అంటే చాలా మక్కువ మొదలైందట. ఆరోగ్యానికి కూడా గోరింట చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆషాఢ మాసంలో అంటే వర్షాకాలం ఆరంభం. దీంతో క్రిమికీటకాలు అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా పనుల్లో మునిగి తేలే మహిళల చేతులు కాళ్ళు ఎప్పుడూ కూడా తడిగానే ఉంటాయి. దీంతో త్వరగా వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. ఇక గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు దరిచేరవు అని అంటారు ఆరోగ్య వైద్య నిపుణులు. ఈ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది. దీనివల్ల గర్భాశయ దోషాలు తొలగి ఆరోగ్యంగా ఉంటారు. ఇక రెండవది, శరీరంలో ఉన్న అధికమైన వేడిని గోరింటాకు తగ్గిస్తుంది. శరీర తత్వాన్ని అనుసరించి లేత నారింజ రంగు, ముదురు రంగులో పడుతుంది. గోరింటాకు పెట్టుకుంటే పండుతుంది. గోరింటాకులో ఉన్న ఔషధ గుణము పిగోళ్ళని గోరు చుట్టుని రాకుండా నివారిస్తుంది. ఇక కాలివేళ్ల గోళ్ళ మొదట్లో మట్టి చేరితేనే గోరింటాకు పెట్టుకుంటే చాలా మటుకు నయమవుతుంది. గోరింటాకు వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది అని, అండాశయాల పనితీరు సక్రమంగా ఉంటుందని చెబుతూ ఉంటారు మన పెద్దలు. గోళ్ళకి లాగానే జుట్టుకి కూడా రంగునిస్తుంది గోరింటాకు. సహజమైన మంచి కండిషనర్గా పనిచేస్తుంది ఈ గోరింటాకు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.